అనగనగా ఓ చిన్న గ్రామం. ఆ గ్రామంలో నారాయణ అనే ఓ చిన్న రైతు ఉండేవాడు. నారాయణ తన భార్య, పిల్లలు సరియు నది పక్కన ఓ చిన్న మట్టి ఇల్లు కట్టుకొని ఉండేవాళ్ళు. నారాయణకు ఇద్దరు పిల్లలు, యమున, యామిని అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. నారాయణ తన భార్య లక్ష్మిని తీసుకొని తనకు ఉన్న ఒక్క ఎకరం పొలంలోకి వెళ్ళి పని చేసుకొని సాయంకాలానికి వచ్చేవాడు. నారాయణకు ఉన్న పొలంలో సగం పత్తి వేసి మిగతా సగం మిరప పంట వేసేవాడు. నారాయణ వ్యవసాయంతో పాటు ఓ చిన్న వ్యాపారం కూడా చేసేవాడు. అది ఏమి వ్యాపారం అంటే చిరుధాన్యాల వ్యాపారం చేసేవాడు. నారాయణ ఒక షావుకారి దగ్గర అప్పు తెచ్చి ఇంటింటికి తిరిగి అమ్మేవాడు. అలా అమ్మి వచ్చిన డబ్బు షావుకారికి ఇవ్వగా నారాయణకు 150 రూపాయలు మిగిలేవి. నారాయణ మిగిలిన డబ్బు సగం ఇంటి ఖర్చులకు, మిగతా సగం పొలానికి కావలసిన ఎరువులు తెచ్చి పొలానికి వెళ్ళాడు. పత్తి చేనుకు పురుగుపడి మొత్తం పాడైపోయింది. నారాయణకు ఏం చెయ్యాలో అర్థమే కాలేదు. ఇంటికి వచ్చాడు. జరిగింది లక్ష్మికి చెప్పాడు. లక్ష్మి నారాయణకు ధైర్యం చెప్పింది. ఏమండి, పత్తి పోతే మిరప పంట ఉంది కదండి, దాన్ని మనం జాగ్రత్తగా పండించి మన అప్పులు తీర్చుకుందాం అని నారాయణకు ధైర్యం చెప్పింది లక్ష్మి. లక్ష్మి చెప్పిన మాటలకు కొంత ధైర్యం వచ్చింది నారాయణకు. ఒక్క ముద్ద తిని అలా పడుకున్నాడు. కొన్ని రోజులకు మిరపకాయ పంట వచ్చింది. మిరపకాయలు కోసి అమ్ముదామంటే మిరపకాయలకు రేటు లేదు. అయినా కోపిచ్చాడు నారాయణ. కాయల డబ్బులు కోసిన వాళ్ళకు కూడా చాలా. లక్ష్మీనారాయణ వాళ్లకు ఏం చేయాలో అర్థం కాల. ఏమండి, మన రైతుల పరిస్థితి పత్తి చూస్తే అలా పోయింది, మిరపకాయ రేటు లేదాయే. రైతు అన్నవారికి పోయిన దాని గురించి బాధపడడం, వచ్చేదాని మీద ఆశపడ్డం ఒక్కటే తెలుసు కదండి. లక్ష్మి, బాధపడకు అని లక్ష్మి నారాయణ ఇద్దరూ ఒకరికొకరు ధైర్యం చెప్పుకొని ఇంటికి వచ్చారు. అలా కొన్ని రోజులకు రెండవ కాపుకాయ కోసి నారాయణ అప్పులు తీర్చివేశాడు. ఎంతైనా రైతు కష్టం నోటిదాకా వచ్చింది, నోట్లోకి వచ్చిద్దో లేదో అన్న భయంతోనే బ్రతుకుతారు కదండి. లక్ష్మి, నారాయణ ఇంటికి వస్తూ పిల్లలకు మిఠాయిలు తెచ్చారు. పిల్లలు, ఇటు రండమ్మా అంటూ పిలిచింది లక్ష్మి. పిల్లలు వచ్చారు. మిఠాయిలు ఇచ్చింది. పిల్లలు మిఠాయిలు తింటూ, అమ్మ, పక్కింటి పార్వతి ఆంటీ వాళ్ళు చక్కగా పట్నంలో ఉంటున్నారు కదా, మనం కూడా పట్నం వెళ్దామమ్మా అన్నారు పిల్లలు. మనం పట్నంలో బ్రతకలేమమ్మా, ఎందుకంటే పట్నంలో అంతా మోసమే ఉంటుందంట. మనకు తెలిసిందల్లా వ్యవసాయం ఒక్కటే కదా. భూమాత ఒకసారి కాకపోయినా మరొకసారైనా జాలి చూపుతుంది. కానీ పట్నంలో అలా జాలి చూపేవారెవ్వరూ ఉండరు. కాబట్టి మనం భూమిని నమ్ముకొని ఇక్కడే ఉందాం సంతోషంగా. సరేనా తల్లి?